ఆస్ట్రో యోగి మొదటి జ్యోతిష్కుని సంప్రదింపులు కేవలం ₹1కే. ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి. మేషరాశి ఓవర్వ్యూ. పదునైన మరియు పోటీ స్వభావంతో ఉండే మీ వైఖరితో మీ పద్ధతి విధానం మిమ్మల్ని అనుకున్న దానికంటే ముందుండేటట్టు చేస్తాయి. అన్ని విషయాలలోనూ మీ లక్ష్యాల సాధనలో మీ తెలివితేటలు, చురుకుదనం, లోకజ్ఞానం, మంచి సంభాషణ చాతుర్యంతో కలిపి మిమ్మల్ని మీ లక్ష్యాల వైపు, ఆశయ సాధన వైపు తొలగిస్తాయి. మేషరాశి రొమాన్స్. ప్రేమలో పడటం ఈరోజు మీ జీవితాన్నే మార్చివేస్తుంది. మీ జీవితంపై ఆశలను, అభిలాషను పెంచుతుంది. కాబట్టి మీరు కనుగొన్న ఈ క్రొత్త భాగస్వామితో, అతని సాహచర్యంతో సంతోషాన్ని, ఆనందాన్ని అనుభవించాలంటే ఒక చిన్న ట్రిప్ ప్లాన్ చేయండి. ఇది మీరిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకునేందుకు, బాగా తెలుసుకునేందుకు మంచి అవకాశాన్ని ఇవ్వటమే కాదు, మీ ఇద్దరి మధ్య ఒక బలమైన బంధాన్ని కూడా పెంచుతుంది. అదీ కాకుండా నిజమైన ప్రణయపూరితమైన భాగస్వామితో సాహచర్యం మీ ఫీలింగ్స్ను అతనితో పంచుకోవడానికి వీలుని కలుగజేస్తుంది. ఏమాత్రం సంకోచం లేకుండా. ఆ విధంగా మీ ప్రణయ జీవితం 2 విధాలుగా మెరుగవుతుంది, వృద్ధి చెందుతుంది. మేషరాశి కెరియర్. మీరు అనేక రకాలైన ఆశలను తీర్చుకోవడానికి, సాధించుకోవడానికి ఇదే మంచి సరైన రోజు. మీ పెండింగ్ పనులన్నింటినీ, అలాగే ముఖ్యమైన వ్యవహారాలు అన్నింటినీ కూడా పూర్తి చేసుకోండి. ఎందుకంటే అన్ని వ్యవహారాలు ఈనాడు మీకు అనుకూలంగా సాగిపోతున్నాయి. కాబట్టి మీకు ఒక్కసారిగా అమిత సంతోషాన్ని కలిగించేటట్లుగా. మేషరాశి ఫైనాన్స్. మీ భవిష్యత్ ఆర్థిక ప్రణాళికలను తుది నిర్ణయం చేసేటప్పుడు జాగ్రత్తగా, ఓపికగా ఆలోచించండి. మీరు తొందరపాటులో తీసుకునే ఏ నిర్ణయమైనా సరే మీ ఆర్థిక లక్ష్యాలను దెబ్బతీయవచ్చు అన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. మీ చేతికి అంది వచ్చే కొద్దిపాటి అవకాశాలను అందిపుచ్చుకొని తొందరగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది మీరు. అయితే తొందరపాటు, అనాలోచితమైన నిర్ణయాలు మాత్రం తీసుకోకండి. లేకపోతే మీరు కొన్ని నష్టాలను భరించవలసి ఉంటుంది. మీ ఛాయిస్పై నిర్ణయం తీసుకునేటప్పుడు తెలివిగా, వివేకవంతులై ఉండండి. మేషరాశి హెల్త్. మీరు లావెక్కటం అన్న సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే ఈరోజు మీకు మంచి అవకాశం కలిగిస్తుంది వ్యాయామం మొదలు పెట్టడానికి. మీ బరువు తగ్గించుకోవటం వల్ల చిరకాలం మీ అధిక బరువు సమస్య పరిష్కారం అయిపోవడమే కాకుండా జీవితంలో ఉండే అందాన్ని, ఆనందాన్ని ఎంజాయ్ చేయగలరు మీరు. అన్నింటికంటే మిన్నగా మీ జీవితాన్ని మించి మార్గంలోకి తీసుకువచ్చి మిమ్మల్ని సంతోషంగా ఉంచుతూ శారీరకంగా కూడా దారుఢ్యంగా, ఫిట్గా ఉండేట్లు చేస్తుంది. వృషభ రాశి ఓవర్వ్యూ. ప్రజ్ఞావంతుల గ్రూప్ గుర్తింపు మీకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. చుట్టూ ఉండేవారు సపోర్టు, సహకారం ఆటోమేటిక్గా అందుకునే వారిలో మీరు ఒకరు. నిజం చెప్పాలంటే ఈ విషయం మీకు కూడా తెలియకపోవచ్చు, కానీ చాలామంది మీ వైపే చూస్తూ ఉంటారు. మీ ప్రవర్తన, నడవడిక వారికి నచ్చి వారు ఎంతో ప్రభావవంతం అవుతారు. వృషభ రాశి రొమాన్స్. ఈరోజు మీ భాగస్వామిని చుట్టబెట్టుకుని టెలిఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కేవలం ఇద్దరూ కలిసి టైంని గడిపేయటమే అనుకుంటూ ఉంటారు. మీ షెడ్యూలు, మీ బాధ్యతలు దీనిని అనుమతించేవిగా లేవు. దీనివల్ల మీరు ఆఫీసు కాస్త లేటుగా వెళ్ళకూడదని, మీ ఆప్తులతో మరి కాసేపు ఎక్స్ట్రా కాలక్షేపం చేయకూడదని కాదు. ఇవి మీరిద్దరూ భద్రంగా మీ హృదయాల్లో దాచుకోవలసిన క్షణాలు. వృషభ రాశి కెరియర్. ఒక ఎన్జిఓ సంస్థలో ఉద్యోగాన్ని మీరు చేపట్టవచ్చు, లేకపోతే ఏదో ఒక విధమైన సామాజిక సేవను చేస్తూ ఉండవచ్చు. ఇటువంటి సేవలు చేయటానికి ప్రతిరోజు అవకాశం ఉండదు మీకు. ఇతరులకు సేవ చేయాలని మీ సంసిద్ధత, ఆతృత, మీ మంచి మనసు గురించి, మీ వ్యక్తిత్వం గురించి నిజంగా ఎంతో కొనియాడబడుతున్నారు మీరు. వృషభ రాశి ఫైనాన్స్. ఈరోజు మీరు కొత్త పెట్టుబడులకై ప్రయత్నిస్తూ ఉండటం చూస్తుంది. ఇది స్టాక్, ఆన్లైన్లో డే ట్రేడింగ్ చేస్తూ ఉండటం కావచ్చు. ఈ రోజు ఇటువంటి ప్రయోగాలు చేయడానికి మంచి రోజు. అయితే మీరు తెలుసుకుని ఉండాలి మీరేం చేస్తున్నారో. వ్యూహాత్మకంగా రిస్కులను ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉండండి. మీరు ఎంచుకున్న కొన్ని అవకాశాలు మీకు ఆర్థిక రివార్డులు తెచ్చిపెడతాయని మీరు గ్రహిస్తారు ఈరోజు. వృషభ రాశి హెల్త్. రోడ్డుపై ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండండి. మీరొక్కరే రోడ్డుపై ఉండి డ్రైవ్ చేస్తూ ఉన్నా సరే దురుసుగా వెళ్ళిపోతూ ఉండే మోటారిస్టులతో మీకెప్పుడు ప్రమాదమే. మనసును లగ్నం చేస్తూ కడు జాగ్రత్తతో మీరు డ్రైవ్ చేయకపోతే రోడ్డు మీద మీరు కూడా ఒక ప్రమాదకరమైన వ్యక్తి వంటి వారే. మనసును సరిగ్గా మీ అధీనంలో ఉంచుకొని ఒక చక్కటి పద్ధతిలో ప్రశాంతంగా డ్రైవ్ చేస్తూ ఉండవలసిన అవసరం ఉంది రోడ్డు మీద అమితమైన ఆసక్తిని, ఉద్వేగాన్ని అధీనంలో ఉంచుకుంటూ డ్రైవ్ చేయండి. మొత్తం మీద రోజు మీకు అంత నమ్మదగిన రోజు కాదు, క్షేమకరమైనది కాదు. ఒకవేళ మీరు ప్రయాణం పెట్టుకోవలసి ఉన్నా సరే వాయిదా వేసుకుంటే మంచిది. మిథున రాశి
ఓవర్వ్యూ. ఈరోజు గ్రహబలం సరిగ్గా లేక దీని దుష్ప్రభావం వల్ల మీ కుటుంబంలో చిన్న చిన్న కలతలు చెలరేగవచ్చు. అందుచేత ఈరోజు మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. మీకు సందేహంగా ఉంటే దూరంగానే ఉండండి. ఈరోజు మీరు చూపించే ప్రశాంతత, సంయమన భవిష్యత్తులో తప్పగా మీకు ఉపయోగపడతాయి. మిథున రాశి. రొమాన్స్. ఈరోజు మీ మనసంతా మీ భాగస్వామి మీదే ఉందని, అతనితో స్పష్టంగా సంభాషించదగ్గ మాటలు మీ దగ్గర ఉన్నాయని తెలుసుకుంటారు. నిర్భయంగా మనసిచ్చి మాట్లాడుకోవటం అన్నది మీ యొక్క అనురాగ బంధాలకు మూలస్తంభం వంటిది. కానీ ఒక్కోసారి మాటలు అంత అందంగా రావు నోట్లోంచి. ఈరోజు కొంచెం ఇబ్బందికరమైన, అస్తవ్యస్తంగా ఉండే పరిస్థితిని మీరు ఏ విధంగా చక్కబెట్టగలిగారు అన్న దానిపై మీరు సంతృప్తిని పొందుతారు. ఈ విషయంలో మీ సంబంధ బాంధవ్యాలు ఎంతో బలంగా ఉన్నాయి అని కూడా మీరు సంతృప్తిని పొందుతారు. మీ సంభాషణ తర్వాత ఇది ఒక చాలా అర్థవంతమైన మలుపు తిరగవచ్చు కూడా. మిథున రాశి. కెరియర్. ఈరోజు మీ పని భారంతో ఒత్తిడిని ఫీల్ అవుతున్నారు. మీ విజయానికి ఏకదృష్టితో పనిచేయడం, మీ అంకిత స్వభావం మరియు సమర్థవంతంగా పనిచేయగలిగి ఉండటం మీ తరఫు నుండి అవసరమని మీరు మరొకసారి గుర్తు చేయబడుతున్నారు. ఉద్రిక్తతను ప్రక్కకు పెట్టండి కాసేపు, ఎందుకంటే ఇది ప్రొడక్టివిటీ కావలసిన టైము. అభివృద్ధి నెమ్మదిగా జరుగుతున్నా మీరు ముందుకు దూసుకుపోతూ విజయాన్ని పొందుతారని ధైర్యంగా ఉండండి. ప్రగతిని ఇంకా సాధించగలిగే అంశాలపైనే ఫోకస్ చేస్తూ ఉండండి ఈరోజు. మిథున రాశి. ఫైనాన్స్. ఈరోజు సంపాదిస్తే వచ్చే డబ్బు కంటే పోయే డబ్బు ఎక్కువగా ఉన్న కఠోర సత్యాన్ని కనిపెడతారు మీరు. ఖర్చుల విషయంలో మీ బ్యాలెన్స్ షీట్ వక్రంగా పనిచేస్తోంది ఇప్పుడు. అందుచేత మీరు ఎంత మితంగా ఉంటే అంత మంచిది. పనికి మాలిన అనవసరపు ఖర్చులతో ఈ రోజు మీ పర్సును గట్టిగా బిగించి వేయండి. తెరవడానికి వీలు కానంతగా పెరిగిపోతున్న మీ బిల్లులన్నింటినీ కాస్త సునాయాసంగా చెల్లించి వేయగలరు. మిథున రాశి. హెల్త్. ఆరోగ్య సంబంధమైన సమస్యలు మీకు కాస్త ఆందోళన కలిగిస్తూ ఉండవచ్చు ఈరోజు. అయితే మీరు మాత్రం ఏ విధమైన జబ్బుతోనూ బాధపడటం లేదని తెలుసుకోండి. మీ సమస్య అంతా కూడా జీవితంలో సంభవిస్తూ ఉండే సహజమైన అరుగుదల వంటిది. ఇది ఎవరి విషయంలోనైనా సరే జరిగి తీరాల్సిందే ఎప్పుడో ఒకప్పుడు. అందుచేత మీ జీవిత శైలిని కాస్త మార్చుకోండి అనువుగా. అలాగే ఏదో ఒక పని కల్పించుకుంటూ ఉండండి. ఖాళీగా కూర్చోకండి. ఇది సమస్యను ఇంకా జటిలం చేయవచ్చు. కర్కాటక రాశి. ఓవర్వ్యూ. ఈనాడు ఇంట్లో సంభవించే అన్ని వివాదాలు కూడా చాలా ఆదుర్దా పడవలసిన విషయాలు. ప్రస్తుత పరిస్థితుల్లో మీరు చేయవలసిందల్లా పరిస్థితులు ఎక్కడ గాడి తప్పుతున్నాయా అని గమనిస్తూ ఉండటమే. కానీ మీ తరఫు నుండి మాత్రం మీ ఆవేశాన్ని, కోపాన్ని ప్రదర్శించడం చాలా వరకు తగ్గించాలి. కర్కాటక రాశి. రొమాన్స్. ఒకవేళ మీరు ఇంకా ఒంటరిగానే ఉంటున్నట్లయితే ఈరోజు మీరు కొంచెం జాగ్రత్తగా టైం తీసుకుని ఆలోచిస్తూ మీరు భాగస్వామిగా ఎంచుకోబోయే వారిలో మీరేమి ఆశిస్తున్నారు అన్న విషయంపై కొంచెం సింహావలోకనం చేయాల్సి ఉంటుంది. గత కొద్ది కాలంగా మీరు సరైన వ్యక్తిని ఎంచుకోలేకపోతున్నారు. అలాగే మీ హృదయాన్ని కూడా గాయపరిచి మిమ్మల్ని విడిచి వెళ్ళిపోయాడు. మిమ్మల్ని వాస్తవంగా సంతోషపెట్టగలిగే వ్యక్తి కోసం చూడండి. అంతేకాని ఏదో సుడిగాలిలో వచ్చి మీ తలను గిరగిరా తిప్పి వెళ్ళిపోయేవాడు కాదు. మీ దీర్ఘకాలిక లక్ష్యాలను మీరు మార్గదర్శకంగా తీసుకోవాలి. కర్కాటక రాశి. కెరియర్. ఈరోజు మీరు చాలా బిజీగా ఉండవచ్చు. ఈరోజు మీటింగులతోనూ వృత్తిపరమైన వ్యవహారాలతోనూ నిండి ఉంటుంది. ఇటువంటి బాధ్యతలను అన్నింటినీ విజయవంతంగా పూర్తి చేసుకోవటం, మేనేజ్ చేసుకోగలిగితే మీ బాస్ మరియు మీ సహోద్యోగుల పైన ఒక చక్కటి మీకు అనువైన ఇంప్రెషన్ సంపాదించుకోగలుగుతారు. మీరు ఈరోజు ఏది చేసినా సరే అత్యుత్తమ స్థాయిలో మీకు చేతనైనంత బాగా చేయండి. ప్రతిదీ మీకు అనువుగా జరుగుతున్నట్లు మీకు గ్రహిస్తారు. మీరు అమితంగా ప్రశంసించబడి అభినందించబడతారు. అలాగే మీ పనికి ఉదారంగా ఒక చక్కటి రివార్డును కూడా తీసుకుంటారు. కర్కాటక రాశి. ఫైనాన్స్. విదేశీ వ్యాపారాలకు సంబంధించిన విషయాలన్నీ ఈరోజు సాధ్యమవుతాయి. ఇటువంటి విషయాలను మీ లాభానికి ఉపయోగించుకోండి. అలాగే మీ వ్యాపారం మరియు విద్యకు సంబంధించి మీ పరిధులను విస్తృతపరచుకోండి. మీ సామర్థ్యంపై విశ్వాసాన్ని నిలుపుకోండి. మీ సామర్థ్యంపై విశ్వాసాన్ని కొనసాగిస్తూనే ఉండండి. మీ యొక్క కృషి, శ్రమ మీకు చివరకు లాభాలను తెచ్చిపెడుతున్నాయని మీరు గ్రహిస్తారు. కర్కాటక రాశి. హెల్త్. ఈరోజు మీరు చాలా ధైర్యం, చొరవ చూపించడానికి సిద్ధంగా ఉంటారు. అలాగే ఎటువంటి కష్టమైన పనినైనా సరే చేయడానికి కూడా ఇది ఈరోజు మీ మైండ్ని ప్రశాంతంగానూ మీ మూడ్ను కూడా ఉత్సాహంగా ఉండేలా దోహదం పడుతుంది. జీవితంలో సంభవించే చిన్న చిన్న ఆటంకాలతో కంగారు పడకుండా ఉండటానికి ఇది తప్పిస్తే మీరు ఈరోజు చాలా ఫ్రీగా ఉండటానికి ఇష్టపడతారు. అయితే బాధపడకండి. మీ జీవితంలో లభిస్తున్న ప్రోత్సాహకరమైన అంశాలపై ఎంజాయ్ చేస్తూ విశాల దృక్పథంపై
ఫోకస్ చేస్తూ మీ మనసును కేంద్రీకరించండి. సింహరాశి ఓవర్వ్యూ. మీరు రెచ్చగొట్టబడుతున్న ఇంటిలో ప్రశాంతతను కాపాడండి. కొన్ని సందర్భాలలో కలిగిన అసంతృప్తి, అసహనాన్ని మీలోన దిగమింగుకోవటమే మేలు. దానికి ప్రతిస్పందించడం కంటే మీ తరఫు నుండి మాత్రం కోపతాపాలను అరికట్టడానికి ప్రయత్నిస్తే మంచిది. కోపతాపాలలో మీరు టెంప్ట్ అవుతున్న సందర్భాలలో యోగా లాంటి కార్యక్రమాలను చేపట్టండి. సింహరాశి రొమాన్స్. ఈరోజు మీ భాగస్వామితో డేటింగ్పై బయటికి వెళ్లేందుకు ఆలోచించండి. అంకిత భావంతో ప్రేమగా ఉండేవారు స్నేహ సంబంధమైన సంతోషాన్ని, ఆనందాన్ని మరియు సామరస్యాన్ని ఆస్వాదిస్తారు మనసారా. మీ భాగస్వామికి మీలోని తమ పట్ల ఉన్న ప్రణయభరితమైన పార్శ్వాన్ని చూపించండి. ఈరోజు ఒకవేళ మీకు వివాహమైనట్లయితే డేటింగ్పై మీ భాగస్వామితో బయటికి ఎందుకు వెళ్ళకూడదు? మీరు చాలా కాలం క్రిందట చేస్తూ ఉన్నట్లు. సింహరాశి కెరియర్. ఒక ప్రముఖ ఎయిర్లైన్ సంస్థలో ఉద్యోగం సంపాదించాలనే కోరిక ఈరోజు రెక్కలు తొడుగుతోంది. ఇంటర్వ్యూలో మీరు విజయులై మీ ఉద్యోగానికి ఆరంభం చేయొచ్చనే సూచనలు కనిపిస్తున్నాయి. ఛాలెంజ్లను ధైర్యంగా ఎదుర్కొనడంలో మీరు చేసిన కృషికి ఇది ఒక రివార్డు వంటిది. మీ యొక్క నైతిక స్థితిని ప్రోత్సహించడమే కాకుండా ఈ విజయం ఆర్థిక లాభాలను మరియు గుర్తింపును కూడా తీసుకువస్తుంది కూడా. సింహరాశి ఫైనాన్స్. మీలో ఉండే సృజనాత్మకత మీరు ఆర్థిక రంగంలో విజయం సాధించడానికి తోడ్పడుతుంది. అనుభవజ్ఞులైన సీనియర్ సహోద్యోగుల నుండి మంచి ఐడియాలు, సలహాలు మీకు అదనపు బోనస్ వంటివి. రచయితలు వారి ప్రణాళికలను ఆచరణలో పెట్టడానికి మంచి రోజు ఇది. ఈ రోజు మీ మార్గంలో మీకు తారసపడే ఆర్థిక అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. మీలోని ప్రతిభను ప్రదర్శించడానికి ఇవి మంచి అవకాశాన్ని ఇస్తాయి. మీకు దానిని సరిగా సద్వినియోగం చేసుకోవటం మీ వంతు. సింహరాశి హెల్త్. జాయింట్లలో ఉండే నొప్పులతో బాధపడుతూ ఉండేవారు ఈ రోజు కాస్త ఉపశమనం పొందుతారు. ఇటీవలే జాయింట్లలోని నొప్పిని నయం చేయడం జరిగింది, కానీ ఈ రోజు మీకు వాస్తవంగా ఏ విధమైన అసౌకర్యం ఉండకూడదు. మీ జాయింట్లకు సంబంధించిన చాలా కాలంగా బాధిస్తున్న అనారోగ్య సమస్య ఏదైనా ఉంటే ఈరోజు డాక్టర్ని కలవండి తప్పనిసరిగా. ప్రస్తుతానికి మీరేదో కాస్త బాగానే ఉన్నట్లు ఫీల్ అవుతున్నప్పటికీ కూడా డాక్టర్ని కలవటం అవసరం. కన్యా రాశి ఓవర్వ్యూ. చాలా కాలం నుండి మీకు తీవ్రమైన మనోవేదన, కష్టాలకు కారణమైన ఒక న్యాయ యుద్ధంలో మీరు గెలిచి పరిష్కారం పొందగలుగుతారు. మీకు అనుకూలంగా ఈ రోజున మీ మామూలు దినచర్య మళ్లీ యథాప్రకారం మొదలవుతుంది. చివరికి ఇన్నాళ్లకు ఈ కేసు మీకు అనుకూలంగా సెటిల్ అయినందుకు ఇంకా మీ మనసు ఆనంద ఉత్సాహాలతో ఓలలాడుతుంది. కన్యా రాశి రొమాన్స్. మీరు సంబంధ బాంధవ్యాలను కొనసాగిస్తుంటే ఈ మధ్య మీరు మీ భాగస్వామితో కొన్ని చిక్కులను, అపోహలను ఎదుర్కొంటున్నట్లు గమనిస్తారు. ఇవి చిన్న విషయాలే కావచ్చు, కానీ మీ ఇద్దరిలో ప్రవహించే శక్తికి అడ్డు తగిలి విఘాతాన్ని కలిగిస్తున్నాయి. మీ సంబంధ బాంధవ్యాలపై మీరు దృష్టిని పెట్టవలసి ఉంది. ఇంకా కొన్ని అంశాలు ఉన్నాయి. మీరు ఈ విషయంలో సంభాషణ మొదలుపెట్టి ముందు పరిస్థితులను పూర్తిగా సింహావలోకనం చేసుకోవాలి ఒకసారి. కన్యా రాశి కెరియర్. ఇటీవల కాలంలో మీరు ఒక నిరుద్యోగిగా ఉన్నట్లయితే ఈ రోజు దానికి సంబంధించిన ఒక ముఖ్యమైన అవకాశం అందుకునే రోజు ఇదని మీరు గ్రహిస్తారు. మీరు ఇన్నాళ్లు ఎదురు చూస్తున్న శుభవార్త ఈ రోజు మీకు అందవచ్చు. ఇన్నాళ్లకు మీ ఓపిక ఫలించింది. కన్యా రాశి ఫైనాన్స్. మీకు రావాల్సిన కొన్ని నిధులు చిట్ట చివరికి మీకు చెల్లించి వేయబడటంతో మీకు డబ్బు పుష్కలంగా వచ్చి పడుతుంది ఈరోజు. అఫ్కోర్స్ ఇది మీకు నిజంగా చాలా ఉపశమనాన్ని కలిగిస్తుంది. మీ బడ్జెట్లో మీకు కాస్త వెసులుబాటు కలిగిస్తూ, అయితే ఈ డబ్బుని విచ్చలవిడిగా వాడేయవద్దు. దానిని తిన్నగా తీసుకెళ్లి బ్యాంకులో జమ చేసి మర్చిపోండిక. ఈ రోజు మీరు పొదుపుగా మితంగా ఉండవలసిన రోజు. కన్యా రాశి హెల్త్. మీ ఆరోగ్యం కోసం మీ ఆహారపు అలవాట్లను మెరుగుపరుచుకోవటం ఈ రోజు మీ ఫిట్నెస్ వైపు పురోగతిని సాధిస్తుంది. ఇది మంచి ఆరోగ్యం, ఎక్సర్సైజులపై ఫోకస్ చేయవలసిన రోజు కాబట్టి అంతంత మాత్రంగానే ఉంటుండే మీ ఆరోగ్యాన్ని నుండి మీరు కాపాడబడుతున్నారు. అందుచేత అధిక శక్తితో ఉండే ఈ టైంను మీ లాభానికి ఉపయోగించుకోండి. మంచి ఆరోగ్యంతో ఉండే ఈ టైంను ఎంజాయ్ చేయండి. అలాగే జీవితం మీకు ఇవ్వగలిగే సమస్త సౌఖ్యాలను అనుభవిస్తూ ఎంజాయ్ చేయండి. తులారాశి ఓవర్వ్యూ. ఈ రోజు మీ ఆలోచనలు చివరికి ఒక పద్ధతిలోకి చేరుకొని కొన్ని తీవ్రమైన విషయాలలో స్పష్టత ఏర్పడుతుంది. సమస్యల పరిష్కారాలు స్పష్టంగా వివరంగా కనిపిస్తూ ఉంటాయి మీ కంటికి. ఈ విధమైన క్లారిటీ, అవగాహన మిమ్మల్ని విజయపథం వైపు నడిపిస్తాయి. తులారాశి రొమాన్స్. ఒంటరిగా ఉండేవారు ఆఫీసులో పనిచేస్తూ ఉండే, వాస్తవంగా ఇష్టపడుతూ ఉండే ఎవరినైనా ప్రతిపాదించదలిచినప్పుడు కాస్త ఓపికను చూపించవలసి ఉంటుంది. తొందరపడి ఏదైనా చేయబోయే ముందు మీ స్నేహితుడి గురించి కొంచెం బాగా తెలుసుకోవడానికి ప్రయత్నించండి. అవతల వైపు నుండి కూడా మీకు
ఒక ప్రతిపాదన వచ్చే అవకాశం ఉంది. తులారాశి కెరియర్. ఈ సమయంలో మీ సహచరులు మీకు అనుకూలంగా ఉంటారు. నాటకీయ ఫక్కీలో మీ కెరీర్ చార్టు వృద్ధి చెందడాన్ని చూపిస్తుందని ఆశించవచ్చు. పట్టుదల మరియు కఠోర పరిశ్రమ క్రమేపీ పురోగతిని సాధించి పెడతాయి. మీరు చేస్తున్న మంచి పనులను కొనసాగిస్తూనే ఉండండి. ఏమైనప్పటికీ ఓడిపోయి సారీ ఫీల్ అవుతూ దయనీయమైన స్థితిలో ఉన్న వారి పట్ల మీరు దయ చూపించవలసిన విషయాన్ని కూడా మీరు జ్ఞాపకం ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. తులారాశి ఫైనాన్స్. ఈరోజు షాపింగ్ చేయటానికి మీరు కొంతకాలంగా ఆశిస్తున్న మీ ఇష్టమైన దాన్ని కొనటానికి ఎదురు చూస్తూ ఉంటారు. మీరు కాస్త ఖాళీ చేసుకుని షాపింగ్కి వెళ్ళి సరదాగా కాలక్షేపం చేయడం మంచిది. దానికి ఏమి అభ్యంతరం ఉండబోదు. కానీ మీ పర్సును మాత్రం పూర్తిగా ఖాళీ చేసేయకండి. ఈరోజు కొనాలనే ఆవేశంలో ఆతృతలో కొనేదానికంటే బడ్జెట్పై ఎక్కువగా దృష్టిని పెట్టాలి. వివేకవంతంగా అవసరాలను గురించి వాస్తవ దృష్టితో చూస్తూ కొనుగోలు చేయటం, ఈ రెండు విషయాలకు మధ్య సమతౌల్యాన్ని పాటించడం ముఖ్యమైనది. తులారాశి హెల్త్. ఈరోజు మీ ఆరోగ్యం బాగానే ఉంటుందని ఆశించవచ్చు. అందుచేత మీ భౌతిక కార్యకలాపాలను కొనసాగిస్తూనే ఉండండి. మీరు మీ ఆరోగ్యం గురించి అప్రమత్తంగా ఉండండి. పాతకాలపు ఇబ్బందులన్నీ తిరగపెట్టకుండా మళ్ళీ మీరు చేసే కొద్దిపాటి నిర్లక్ష్యం సమస్యలను తిరిగి సృష్టించవచ్చు. మీకు పౌష్టికాహారాన్ని తీసుకుంటూ వినోద కార్యక్రమాలలో కూడా విరివిగా చురుగ్గా పాల్గొంటూ ఉండండి. మీ యొక్క ఆరోగ్యవంతమైన జీవనశైలి నుండి లాభాలను ఆస్వాదించడానికి. వృశ్చిక రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీ పనిలో మీరు చాలా శ్రమ పడుతున్నట్లు అనిపిస్తోంది. అలాగే ఈ మధ్య మీరు సాధించిన కొన్ని విజయవంతమైన పనులకు మీరు గర్వపడతారు కూడా. అయినప్పటికీ ఈరోజు మీ కుటుంబంతో మీరు కొంత టైంని గడపడానికి ట్రై చేయండి. మీరు ఈరోజు మీ కుటుంబంతో కాలక్షేపం చేయడం ద్వారా ఎంతో ఆనందాన్ని పొందుతారని గుర్తించండి. వృశ్చిక రాశి రొమాన్స్. ప్రేమను గురించి మీరు కొన్ని గంభీరమైన ప్రకటనలు చేయవచ్చు. బ్రతికి ఉండటం చాలా గొప్ప విషయం అనే భావంతో ప్రస్తుత తరుణంలో మీరు ప్రేమించబడటం అన్న విషయంలో అమితమైన ఉద్వేగం ఉత్తేజంతో ఉన్నారు. అంతకంటే మెరుగైన పరిస్థితుల్లో లేకుండా చివరికి మీ హృదయంలో ఎన్నాళ్ళు దాగి ఉన్నదేమిటో చెప్పగలరు. చివరికి మీరు చెప్పిందే మంచిదని అనిపిస్తోంది. వృశ్చిక రాశి కెరియర్. మీ ఉద్యోగాభివృద్ధికి మీలో ఉన్న తెలివితేటలను వివేకాన్ని ఉపయోగించండి. ఈరోజు మీలోని ఆత్మవిశ్వాసాన్ని మరియు వ్యాపారపరమైన నిర్ణయాలను విశ్వసించాలి. మీ తీర్పులన్నీ సరైన పంథాలోనే ఉన్నాయి కాబట్టి మీలో ఉన్న ఆసక్తి, వివేకం, తెలివితేటలు, వ్యాపార మెళకువలు మిమ్మల్ని దూర తీరాలకు తీసుకెళ్తాయి. మీ అంతర్వాణి చెప్పిన దానిని కేవలం లెక్కలోకి తీసుకోకండి. మీ జాతకం బాగుంది ఈరోజు, అది మిమ్మల్ని ముందుకు నెడుతుంది. దానితో పాటే మీరు కూడా నడవండి ఒడివడిగా. వృశ్చిక రాశి ఫైనాన్స్. ఈ మధ్య మీలో దాగి ఉన్న ఒక మంచి పనికి దానం చేయాలనే కోరిక నెరవేరబోతోంది. అనేక సహేతుకమైన పనులు ఎన్నో ఉన్నాయి. మీలో ఈ మధ్య బలంగా ఉన్న కోరిక ఎవరికో ఒకరికి చాలా ఉపశమనాన్ని కలుగజేస్తుంది. ఇటువంటి దాన ధర్మాలు చేయడంలో ఉన్న తృప్తిని, ఆనందాన్ని ఈ రోజు మీరు పొందగలరు. వృశ్చిక రాశి హెల్త్. ఈరోజు ఆరోగ్యపరంగా చూస్తే మీరు కులాసాగానే ఉన్నట్లు ఫీల్ అవుతారు. ఈ మధ్య చిన్న రుగ్మతలు మిమ్మల్ని కాస్త చిరాకు, కంగారు పెట్టినప్పటికీ మీరు తిరిగి యథాస్థితికి వచ్చి ఆరోగ్య మార్గాన్ని పయనిస్తారు. ఈరోజు మీ ఆహారపు అలవాట్లను జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోండి. రోజంతా టీవీ చూస్తూ మంచం మీద కూర్చుని కాలక్షేపం చేస్తూ ఉండకండి. బయటపడి కాస్త వ్యాయామం కూడా చేయండి. ఈ ఆరోగ్యకరమైన రోజులు ఉన్నవి అందుకే కదా. ధనుర్రాశి ఓవర్వ్యూ. మీ పనులను, వరీస్ను ప్రక్కకు నెట్టేసి మీ కుటుంబంతో సరదాగా కాలక్షేపం చేయాలని ఉవ్విళ్ళూరే రోజుది. ఈరోజు సమీప బంధువుల మధ్య సుహృద్భావంతో వెచ్చగా, హాయిగా, సఖ్యతతో ఉండి కాలక్షేపం చేసే రోజుది. అందుచేత మీ కుటుంబమే మీ జీవితం అన్న మాటను గుర్తించి ఆ విధంగా మలుచుకోండి. ధనుర్రాశి రొమాన్స్. ఈరోజు ప్రణయ ప్రపంచం మీరు ఆశించేంత ఫలాలను మీకు ఇవ్వలేదు. దురదృష్టవశాత్తు ఈరోజు కేవలం మీ స్నేహితులతోనూ, మీ కుటుంబ సభ్యులతోనూ సరదాగా ఎంజాయ్ చేయవలసిన రోజు. మీ భాగస్వామి లేక మీరు కన్నువేసిన ఆప్తులు ఈరోజు మిమ్మల్ని పూర్తిగా ముంచివేశారు. కాబట్టి అయితే భయపడకండి. ఇది కేవలం ఒక చిన్న చీమల పుట్ట వంటిదే తప్ప బ్రహ్మాండమైన ఒక పర్వతం ఏమీ కాదు. ధనుర్రాశి కెరియర్. ఈరోజు ఒక ఉద్యోగ ఆఫర్ల గురించి మీ మస్తిష్కంలో తర్జన భర్జన జరుగుతూ ఉంటుంది. ఈ ఆఫర్ కూడా ఒక తెలియని చోట నుండే వచ్చి ఉండవచ్చు. ఒకవేళ ఇప్పటికే మీరు క్రొత్త ఉద్యోగం కోసం చూస్తూ ఉండకపోయినప్పటికీ కూడా రాబోయే ఈ పొజిషన్ గురించి పూర్వాపరాలను జాగ్రత్తగా పరిశీలించండి. అటు తరువాత ప్రస్తుతం మీరు పనిచేస్తున్న కంపెనీలో ఉన్న ఉద్యోగ భద్రతను కూడా వదులుకొని
క్రొత్త ఉద్యోగంలో చేరటానికి తగిన కారణం ఉందా, అటువంటి ప్రయత్నం చేయదగ్గదేనా అని ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోండి. మీ దీర్ఘకాలిక లక్ష్యాల వైపు చూడండి, మీకు మార్గదర్శకత్వాన్ని ఇవ్వటానికి. ధనుర్రాశి ఫైనాన్స్. మీరు వినోదం కలిగించే వ్యాపార రంగంలో ఉండే ఆర్థికంగా మీకు ఈరోజు చాలా ప్రోత్సాహకరమైందని మీరు గమనిస్తారు. మీ ఉద్యోగాన్ని, మీ ఆర్థిక లక్ష్యాలను సంతృప్తిపరచగలిగే అత్యధిక లాభాలను చేకూర్చే ప్రాజెక్టులు మీకు దక్కడంతో అనే సూచనలు కనిపిస్తున్నాయి. శ్రద్ధగా మనసును పెట్టండి ఈ ప్రాజెక్టులపై. ఇవి మీకు ఆర్థికంగా అతి శ్రేష్టమైన ఫలితాలను ఇవ్వచ్చు. ధనుర్రాశి హెల్త్. ఈరోజు మీ ఆరోగ్యం గురించి మీరు మెలకువగా ఉండి గమనిస్తూ ఉండాలి. వేలం వెర్రిగా దేనిని పడితే దాన్ని తినకండి. టీవీలో కనిపించే వ్యాయామానికి ఉపయోగించే యంత్రాంగాన్ని దేనిని వాడవద్దు. మీకు స్వతహాగా పనిచేయడం అన్నది తెలుసు. మీరు అనుకునే దానికంటే వేగంగా ఆరోగ్యకరమైన పుష్టికరమైన ఆహారం క్రమం తప్పకుండా చేసి ఎక్సర్సైజులు మీ యొక్క ఫిట్నెస్ లక్ష్యాలను చేరుకోవడంలో ఉపకరిస్తాయి మీకు. అప్పుడు మీరు అక్కడే ఆ ఉన్నత స్థితిలోనే ఉండిపోతారు. ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా మీ జీవిత శైలిని మార్చుకోండి. ఆహారాన్ని కాదు, వాటి ఫలితాలను చాలా కాలం పాటు మీరు చూస్తారు, అనుభవిస్తారు కూడా. మకర రాశి ఓవర్వ్యూ. ప్రస్తుతం మీ ఆప్తులతో సంబంధ బాంధవ్యాలు అంత బాగా లేవు. మీరు కోపంతో దిగాలుగా ఫీల్ అవ్వచ్చు. అయితే జ్ఞాపకం ఉంచుకోండి, మీరు ఈ పరిస్థితి నుండి తప్పించుకోగలరు. మీ కోపతాపాలను నిగ్రహించుకుంటూ కొద్ది రోజుల పాటు కూల్గా ఉంటే బహుశా చాలాసార్లు మీ వాళ్ళు చేసింది కరెక్టేనన్న విషయం మీకు గోచరిస్తుంది. మకర రాశి రొమాన్స్. ఈరోజు మీరు ప్రణయ జీవిత కోణంలో చూసినప్పుడు మీ మార్గంలోనే అడ్డంకులన్నీ తొలగిపోతున్నట్లు, అలాగే మీరు పయనించే మార్గం కూడా మీరు సరిగ్గా ఆశిస్తున్నట్లే ఉందని గ్రహిస్తారు. కుటుంబ సభ్యులు చివరికి మీ ఆలోచన సరళిని అర్థం చేసుకుని మీకు దగ్గరవుతారు. మరియు మీ ఆప్తులు ఆమె మీకోసం ఎంత శ్రద్ధ తీసుకుంటున్నారో, మిమ్మల్ని వారెంతగా ప్రేమిస్తున్నారో చూపిస్తారు మీకు. ఈ టైంని ఎంజాయ్ చేయండి. మీలో ప్రస్తుతం ఉన్న సామరస్యం, సాన్నిహిత్యం మరియు విశ్వాసం అన్న వాటిపై మీ దృష్టిని సారించండి. విజయం మీదే అవుతుంది. మకర రాశి కెరియర్. ఓపిక, శక్తి కాస్త తగ్గిపోయిన స్థాయిలో ఉండటం వల్ల వృత్తిపరమైన అపజయాలు ఎదురవచ్చు. ఇటువంటి వృత్తిపరమైన ప్రశ్నలు తలెత్తినప్పుడు వాటిని డీల్ చేయడంలో మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నట్లు ఫీల్ అవుతారు. ఈ విధమైన మానసిక మందగొడితనం మీకు కొన్ని అడ్డంకులను సృష్టిస్తున్నట్లు అనిపిస్తుంది కూడా. మీకు సంబంధించినంత వరకు మీరు ప్రశాంతంగా ఉండండి. మీరు తీసుకోవాల్సిన నిర్ణయానికి సంబంధించిన సమాచారం మీ దగ్గర ఉంది కాబట్టి, అయినప్పటికీ మీకున్న అవకాశాలను పరిశీలించడానికి మీకు ఇంకా టైం ఉంది. అంచేత అటువంటి పరిశీలనను జాగ్రత్తగా బాగా ఆలోచన చేయండి. మకర రాశి ఫైనాన్స్. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇబ్బందికరమైన పరిస్థితి నుండి బయటపడటానికి ఇది ఎంతో దోహదం చేస్తుంది. అయితే మీరు తీసుకున్న సొమ్మును తిరిగి సకాలంలో చెల్లించేట్లు చూసుకోండి. ఖచ్చితంగా లేకపోతే మీరు వచ్చే నెల జీతం తీసుకోకుండా మేనేజ్ చేసుకోగలరేమో చూడండి. మీరు ఇటువంటి ఏర్పాటుకు అంగీకరించే ముందు ఏమైనప్పటికీ కూడా. మకర రాశి హెల్త్. ఈరోజు చర్మ సంబంధమైన సమస్యలలో చాలా మెరుగైన అభివృద్ధికరమైన మార్పును మీరు గమనిస్తారు. అందుచేత ఒకవేళ చర్మంపై మచ్చలతో మీరు బాధపడుతూ ఉంటే, లేకపోతే పరిస్థితి ఇంకా తీవ్రంగా ఉన్నట్లు అనిపిస్తే, ఈరోజే మీరు ఒక డాక్టర్ని కలిసి మీ చర్మాన్ని పరిశుభ్రంగా ఉండేటట్లు చేయించుకోవచ్చు. మీ చర్మాన్ని సంరక్షించుకోవడంలో వెనుకబడి ఉండకండి. మీ శరీరం మరియు చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడంలో మంచి ఆరోగ్యాన్ని కొనసాగనివ్వటానికి కూడా ఇది చాలా అవసరం. మీకు ప్రస్తుతం క్లియర్ చేయబడిన మెరిసిపోతూ ఉండే మీ శరీరంతో సరదాగా మీ కుటుంబ సభ్యులతో ఒక చక్కటి ఫ్యామిలీ పోర్ట్రేట్ను చేయించుకోండి. కుంభరాశి ఓవర్వ్యూ. ఈరోజు మీ స్వాభిమానం అత్యున్నత స్థాయిలో ఉంటుంది. అనేక రంగాలలో మీరు చాలా ఉపయోగకరంగా ప్రొడక్టివ్గా ఉంటారు. అలాగే మీరు పడ్డ శ్రమను అందరూ మెచ్చుకునే అవకాశం ఉంది. ఈ విధమైన మంచి స్థాయిలో ఉన్న శక్తిని మీ ప్రొడక్టివ్ అనే వాటిని అధిరోహించి చాలా కాలంగా మీరు ఎంతో మంచి పేరును సంపాదించుకుంటున్నారు. కుంభరాశి రొమాన్స్. ఈరోజు మీ సంబంధ బాంధవ్యాలలోకి ఏదో కొంత ఇంకా ప్రవేశపెట్టాలనే తాపత్రయంతో ఈ ప్రణయలోకంలో మీరు వివిధ మార్గాల కోసం అన్వేషిస్తూ ఉంటారు. మీరు మీ భాగస్వామి ఏదడిగినా సరే వారికి సమకూర్చడానికి సిద్ధంగా ఉంటారు. ఈరోజు వారి సంతోషమే మీకు అమితానందాన్ని కలిగిస్తుంది. కాబట్టి మీరు మీ భాగస్వామికి ఎంత ఎక్కువగా చేస్తే వారు కూడా అలాగే తిరిగి మీ విషయంలో కూడా అదే మాదిరిగా ప్రతిస్పందిస్తారన్న విషయాన్ని అర్థం చేసుకోవటం మొదలు పెడతారు.
ఈ విధమైన ఆలంబన మీ అనురాగ బంధాలను ఇంకా దృఢంగా చేస్తుంది. కుంభరాశి కెరియర్. పనిలో మీ అంకిత భావం, భక్తిపూర్వకమైన నమ్మకం కొనియాడబడతాయి. అయితే మీ ఉద్యోగాభివృద్ధికి తొందరలో చేరుకోవాలంటే మీరు ఇంకా గట్టి కృషి చేయాల్సి ఉంటుంది. క్రొత్త విధానాలతో, నైపుణ్యంతో మీ ఉద్యోగాభివృద్ధికి మీకు మీరే సాధికారతను తెచ్చుకోండి. మీ వృత్తిలో మీరు నిర్దేశించుకున్న లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి మీలో ఉన్న సృజనాత్మకత, అనుభవం మీకు చాలా తోడ్పడతాయి. మీ పనిలో క్రొత్త ఊపిరిని నింపి ప్రోత్సహించాలంటే మీలో నవ్యత, కొత్తదనం, క్రొత్త ఆలోచనలు అవసరమవుతాయి. మీ అనుభవాలను మీ సహోద్యోగులతో పంచుకోవడం వారిని ఉత్సాహపరిచి మీకు లాభాలు చేకూర్చవచ్చు. కుంభరాశి ఫైనాన్స్. ఈరోజు ఆర్థికపరమైన సమాచారాన్ని సేకరించడం తప్ప ఏ విధమైన ప్రధాన నిర్ణయాలు తీసుకునే రోజు కాదు. ప్రస్తుతం ఒక క్లిష్టతరమైన, అస్థిరమైన ఆర్థిక పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఒకవేళ మీరు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలని ఆశిస్తూ ఉంటే ఈ రోజు అస్థిరంగా ఉన్న మార్కెట్లో గాలి ఏ దిశగా వీస్తోంది అని జాగ్రత్తగా పరిశీలించండి. ఈ రోజు మీరు సేకరించిన సమాచారాన్ని మీరు తెలివైన నిర్ణయాలను తీసుకునేందుకు సద్వినియోగం చేసుకోండి. కుంభరాశి హెల్త్. ఈ రోజు మీ ఒత్తిడి స్థాయిని గమనిస్తూ అదుపులో ఉంచండి. ఈ రోజు మీరు కొంచెం ఉద్రిక్తతను కలిగి ఉండటం వల్ల రక్తపోటును పెరిగిపోతూ ఉండటాన్ని గమనిస్తారు. దానిని సరిచేయడానికి, అదుపులో పెట్టడానికి ఇదే సరైన టైము. మీరు ఊహించలేనటువంటి ఒత్తిడి మీ ఆరోగ్యానికి హానిని కలిగిస్తుంది. అందుచేత ధ్యానం చేయడానికి కాస్త టైంని కేటాయించండి. ప్రశాంతంగా వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. మీనరాశి ఓవర్వ్యూ. ఈరోజు ఒక విధమైన మనస్పర్ధలు మీ కుటుంబం, స్నేహితులు మీ మధ్య, మీ శ్రేయస్సు కోరేవారి మధ్య తలెత్తే అవకాశం ఉంది. దీనివల్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమస్యలన్నీ చాలా వరకు అవాయిడ్ చేయగలిగితే మంచిది. మీరు కాస్త ఓపిక పట్టి జాగ్రత్తగా మాట్లాడగలిగితే ఈ సమస్యలన్నీ వాటంతటికవే తొలగిపోతాయి. మీనరాశి రొమాన్స్. మీలోని ప్రణయపూరిత భావావేశాలను ప్రదర్శించే రోజుది. మీ అంతటి మీరు బాహాటంగా ప్రేమమయమైన వాతావరణం గురించి చెప్పడానికి ఇష్టపడే పరిస్థితిలో ఉండగలరు. మీరు మీ భాగస్వామి తిరిగి దీనిని మీతో పంచుకోగలరు. కొద్దిసేపు వెనకాడిన మీరిద్దరూ ఈరోజు ప్రేమలోకంలో ఉత్సాహభరితమైన భావావేశపు సుడిగాలిలో కొట్టుకుపోతారు. ఎంజాయ్ చేయండి. మీనరాశి కెరియర్. ఈరోజు మీ పనిలో మీరు నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకున్నట్లు గ్రహించి సంతోషపడతారు. ఈరోజు మీ తలపై కొన్ని డెడ్ లైన్లు తీక్షణంగా చూస్తున్నాయి. అయితే అదృష్టవశాత్తు అటువంటి పనులన్నిటినీ మీరు సకాలంలోనే పూర్తి చేయగలుగుతారు. విద్యార్థులు కూడా పరీక్షా సమయానికి చాలా ముందుగానే తమ చదువులను పూర్తి చేయగలుగుతారు. మీ యొక్క కఠోర శ్రమకు థ్యాంక్స్. మీనరాశి ఫైనాన్స్. ఈరోజు ఖర్చులు అధికమై అనుకున్న ఆర్థిక లాభాలు ఫలించవు. మీరు ఓపికగా కూర్చొని ఖర్చులపై బడ్జెట్ చేసుకుంటూ ఉండండి. ఎందుకంటే మీరు ఆశిస్తున్న ఆధారం నుండి మీకు ఎక్స్ట్రా రాబడి అందే సూచనలు ఫలించేటట్లు లేవు. అయితే విచారించకండి. ఏమైనప్పటికీ మీరు ఇతర ఆధారాల ద్వారా డబ్బును సమకూర్చుకోగలుగుతారు కాబట్టి. మీనరాశి హెల్త్. లావు ఎక్కడం గురించిన ఆరోగ్య సమస్య మరియు డయాబెటిక్ రోగులను గురించి మీ దృష్టిని కాస్త కేంద్రీకరించవలసిన రోజు ఇది. మిమ్మల్ని ముఖ్యమైన పనులను, వ్యవహారాలను ఈ సమస్యలు బలవంతంగా వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితిని సృష్టించవచ్చు. అందుచేత ఇటువంటి సమస్యల నుండి పూర్తిగా తప్పించుకొని బయటపడటం చాలా ముఖ్యమైనది మరియు అవసరమైన విషయం కూడా. ఇందుకోసం మీరు మసాలా ద్రవ్యాలను ఎక్కువగా ఉపయోగించే ఆహార పదార్థాలను తగ్గించండి. పూర్తిగా అలాగే లావుగా, బరువుగా ఉండే రోగులు ఒక క్రమ పద్ధతిలో చేస్తూ ఉండే ఒక వ్యాయామం వల్ల తమ బరువును తగ్గించుకోవాలి. ఈ ఆహారపు అలవాట్లను మీ జీవన శైలిలో ఈ చిన్న మార్పును చేసుకుంటే అది మీకు అద్భుతాలను సృష్టిస్తుంది.